అంటే మొత్తానికి ఆప్‌కి 43%, బీజేపీకి 48% ఉంది. శాతంగా పరంగా చూసినా సరే ఒక 5% తేడా ఉంది. ఈ 5% కూడా అంటే కాంగ్రెస్ ఆప్ లేకపోవటం వల్ల, అంటే ఇద్దరు కలయిక లేకపోవటం వల్ల ఈ వ్యత్యాసం వచ్చిందనుకోవచ్చా? 100% మీరు 6-7% ఓట్లు కాంగ్రెస్‌కి వచ్చాయని ఇప్పుడు రఫ్ ఇండికేషన్ చూపిస్తున్నాయి. నాకు తెలిసి అది 8 వరకు పోతుండొచ్చు. ఆ శాతం ఆప్‌కు జోడించితే హ్మ్. మనకు క్లియర్ కనపడుతుంది. అర్థమెటికే కదా! 1+1 = 2 అని. అట్లాంటి మంచి అవకాశం కోల్పోయినట్టుగా క్లియర్ కనపడుతుంది ఈ రిజల్ట్స్ వల్ల మనకు. కాబట్టి ఆప్ ఎందుకో ఈ విషయంలో ఆహ్, ఈ ఇండియా కూటమి ద్వారా పోటీ చేయడం అనే విషయంలో కూడా ఫెయిల్ అయింది. అది ఆల్రెడీ వాళ్ళకి ఒకటి లిక్కర్ స్కామ్ మీద పెద్ద అభియోగాలున్న సందర్భంలో దీన్ని చాలా క్యాలిక్యులేట్ చేయాల్సుండే. ముందే ఊహించాల్సుండే. ఇక్కడ పోటాపోటీ, హోరాహోరీ ఉంటుంది బీజేపీతో. బట్ దీన్ని ఓవర్‌కమ్ కావాలంటే ఇక్కడ కూటమి ద్వారా పోటీ చేయడమే మంచిదని వాళ్ళు అనుకుంటే బాగుండేది. కానీ కేజ్రీవాల్ ఎందుకో ఒంటెద్దు పోకడలాగా పోయినట్టున్నాడు. అక్కడ సీట్ అడ్జస్ట్‌మెంట్ కుదరలేదు. అది వాళ్ళకు దెబ్బ తగిలింది. మాకు కూడా దెబ్బ తగిలింది.